ఇప్పుడేమో హోమ్ టూర్, ఆయన హోమ్ చూపిస్తాను. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నాకు పిచ్చెక్కుతుంది. ఇజ్రాయెల్ ఎంత నచ్చేస్తుంది అంటే అంత నచ్చేస్తుంది. ఇది చూడండి, వీళ్ళ ఇంట్లో అన్ని యాంటీక్స్ మాట. చూడండి ఈ ఓల్డ్, హౌ ఓల్డ్ ఇస్ దిస్ డూ యు నో? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. టైప్ రైటర్, పురాతన వస్తువులు కలెక్ట్ చేస్తారు. ఆ డిస్ప్లే కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి, ఆయన ఇండియా ఆయన ఇష్టమా అంటే సితారా తెచ్చి ప్లే చేస్తున్నాడు ఇజ్రాయలీ. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. ఇప్పటికే మీకు తెలుసు ఇలాద్ కిబుట్జ్ టూర్ ఎండ్కి ఒక ఇజ్రాయలీ హోమ్ టూర్ చేద్దామని ఇలాద్ ఇంటికి వచ్చాం. ఇలాద్ ఇల్లు ఎలా ఉందంటే ఒక ఓయాసిస్ ఆఫ్ పీస్. ఒక ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు లోపలికి వెళ్ళాక మీకు తెలుస్తుంది. ఈ కిబుట్జ్ టూర్ నేను చేసిన జెరూసలం, ఇజ్రాయెల్, జెరూసలం, టెల్ అవీవ్, డెడ్ సీ, నెగేవ్ మొత్తం చూసిన వాటిలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కిబూజ్ ఎక్స్పీరియన్స్. ఇది ఆయన పక్కన ఉన్నాడు నేను చెప్పట్లేదు, ఆయనకి నేను చెప్పేది తెలుగులో అర్థం కాదు. ఈ కిబూజ్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మామూలుగా కిబూజ్ ఏముందిలే చూద్దామని అనుకుంటాను, కానీ మీకు చూపిద్దామని ఈ కిబూజ్కి రావడం వల్ల నాకు ఈ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇప్పుడు మనం ఇలాద్ హోమ్ టూర్ అయితే చేసేద్దాం. సో ఇలాద్, సో వాట్ యూ థింక్? ఐ మీన్ వి మెట్, ఇట్స్ బీన్ అ డే. It feels like 3 days, eh? Exactly. So adi cheptunna idi modathi. We're not done. I still have a surprise for Ravi and for you. Okay. In a moment. Awesome. So nenu illadiki em cheptunna ante ivaala kalsanu, ninna ayantho maatladanu phone lo first time. Kibbutz tour cheddam ani entho try chesanu, dorakaలేదు. Last ki na kalsadu, మాట్లాడిన వెంటనే ఆయన నాతో ఇంప్రెస్ అయిపోయాడు, నేను ఆయనతో ఇంప్రెస్ అయిపోయాను. మాట్లాడిన దానిలో వెంటనే వచ్చేసాము. నేనేదో టూర్ గైడ్ ఏదో ఆపరేటర్ అనుకోకండి, చూసారు కదా ఇల్లు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత అమేజింగ్గా, ఎంత టాలెంటెడ్. ఆయన రకాల షోలు చేస్తాడు. ఆయన చేసిన ఒక ప్లే, ఎన్నో ప్లేస్ గంటల కొలది ప్రపంచం అంతా ఇస్తారు. ఆయన 2 మ్యూజిషియన్స్. ఒక క్లిప్ అయితే ఈ చివరికి పెడతాను. ఆయన చేసిన ఒక టాలెంట్ జోర్డన్లో వెళ్ళింది, మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది. సచ్ అన్ ఇంప్రెసివ్ గా, సచ్ అన్ అమేజింగ్ గా. నేను చాలా 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 హ్యాపీ వచ్చినందుకు. ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కిబుట్జ్ చూడాలంటే తప్పకుండా నేను కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నేను పెడతాను వాండరింగ్ ఇజ్రాయలీ అని. సో ఎనీథింగ్ ఎల్స్ టు సే? I want to say thank you. Inti talente. Okay. Very Ravi has been, I want to say something. He's just amazing to meet. Thank you. A great energy. Thanks and a lot. it's no wonder that you are all viewing his channel, because it's just like a really, and I hope that you will get to visit the places that Ravi visits, but also get to meet Ravi in person, because it's been a privilege for me. All right. Really. Thank you, Elad. I mean, means a lot. సో ఆయన చాలా అంటే నన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా డెఫినెట్గా మీట్ అవ్వాలి ఇన్ పర్సన్ అని. మనం ఏమో ఒక సంచారి, ఎప్పుడెక్కడ ఉంటామో తెలియదు. సో ఇది గైస్ ఇజ్రాయెల్ నుంచి ఇప్పుడేమో హోమ్ టూర్, ఆయన హోమ్ చూపిస్తాను. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఎలా ఉంటారు ఇజ్రాయెల్? నేను అనుకున్నాను టెల్ అవీవ్లో చిన్న ఇళ్ళు, చిన్న అపార్ట్మెంట్లో ఉంటారని. ఇక్కడికి వచ్చాక నాకు మారిపోయింది మొత్తం. ఈ కిబుట్జ్లో ఉంటారు. మీరు ఆల్రెడీ కిబుట్జ్ చూస్తున్నారు. అన్ని రకాలు, ఒక చిన్న విలేజ్, పల్లెటూరులో ఇల్లు. అద్భుతం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇంటికి వచ్చాం. ఈ కిబుట్జ్లోనే ఈయన వేరేగా ల్యాండ్ కొనుక్కొని 500 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ అంటే ఎంతో తెలియదు నాకు గజాల్లోని. సో వెళ్తున్నాం ఇప్పుడు ఆ ఇంట్లోకి. చూడండి మొత్తం. సో ఇజ్రాయలీ హోమ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటారు ఇజ్రాయలీ యూదులు ఈయన. మ్యాన్, ఇట్ లుక్స్ సో గ్రాండ్, లుక్స్ సో నైస్. సో ఇజ్రాయలీ, వావ్. Welcome. చూడండి, ఒక పాత పెట్టే ఎంత బాగుందో. ఇదంతా వెనకాల చూసారు కదా, మొత్తం ఇలా వాక్ ఏరియా. పెద్ద జాగానే, 500 గజాలు ఉంటుంది అనుకున్నా. సో ఇజ్రాయలీ హోమ్ టూర్ కూడా. On the other side is where we'll drink our coffee on the other side of it. చూడండి చెట్లు మొత్తం కిబుట్జ్లో. పక్క వాళ్ళు వెళ్ళేది, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మ్యాన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్. లవ్ ఇట్, వెరీ నైస్. గొడుగులు పెట్టుకునేది, గంట, బెల్ బదులు. Nama, this is Ravi. హలో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. How was your tour? అమేజింగ్. Nama works at Netafim. Nama, okay. She works for Netafim. Oh, okay, For the Netafim. company, so she works here. How come you have such a young wife? And beautiful.
Yeah, very beautiful actually. What did you do? చూడండి ఇది వాళ్ళ మెయిన్ రూమ్ ఇది చాలా బాగుంది అసలు వెరీ నైస్. ఐ వాస్ థింకింగ్ ఇన్ టెల్ అవీవ్ ఐ వెంట్ టు అన్ అపార్ట్మెంట్ దే సో స్మాల్ ఐ వాస్ లైక్ హౌ డు ఇట్స్ సో హార్డ్ టు లివ్ దే సో Here ఇట్స్ వెరీ వెరీ నైస్. apartment in Tel Aviv. చూడండి ఈ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ వీళ్ళ పెద్ద కిచెన్ అండ్ దట్ ఈస్ మనోరా రైట్ ఫర్ హనుక్కా ఆర్ యూ లైట్ ఇట్ ఫర్ Yeah, we షబాత్ light it in the evening. Shabbat? No, Shabbat. Oh, you don't do Shabbat? We do Shabbat, but this is for Shabbat is two. You one in one. Only two. Okay. This is light in the evening. This is the holiday of Hanukkah. Hanukkah, yeah. Yeah, so we light the candles with the family every evening. So you got the expensive coffee machine. Yes. So ఇవన్నీ వాళ్ళ కిచెన్ ట్రింకెట్స్ అన్ని This is Nama's design. She likes this sort of design. డిజైన్ ఇట్స్ ఓపెన్ డిజైన్. Yeah. సో సింక్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ. ఎప్పుడైనా సింక్ ఉంటే అలా విండో ఉంటే చూసుకుంటూ గిన్నెలు తోముకోవచ్చు. వావ్, దిస్ సో మెనీ చాపింగ్ బోర్డ్స్. వీ హ్యావ్ వన్ ఎట్ హోమ్. సో ఒకటి ఉంటుంది చూడండి ఎన్ని రకాల చాపింగ్ బోర్డ్స్, నైవ్స్, ఎన్ని ట్రింకెట్స్ అంతా. సో Nama is the best cook యా in Israel. వావ్, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అ రెస్టారెంట్ దెన్. దీస్ ఆర్ రియల్ ఫ్రూట్స్. Yeah. ఓకే. సో చూడండి You can see the other side. Here. వాట్ ఈస్ దిస్ అ weighing machine? Yeah, it's like antiques. Antiques, yeah? You drink with sugar your coffee? Yeah, sugar and milk. How much sugar? Just, I don't know. Just 3, 4? Yeah, Seriously? I don't know. That's the only carb. So it's only open living room la. Wow. So room లోంచి బయటికి రాగానే చూడండి చిన్న లైట్ ఇలా మొత్తం ఓపెన్. నాకు పిచ్చెక్కుతుంది. ఇజ్రాయెల్ ఎంత నచ్చేస్తుంది అంటే అంత నచ్చేస్తుంది. ఇది చూడండి మొత్తం గార్డెన్. మనం అటువైపు చూసాం, ఇటువైపు కూడా చూస్తున్నాం. ఇండోర్ అవుట్డోర్ లైఫ్ స్టైల్. తర్వాత ఇక్కడ బయట సింక్, గ్రిల్లింగ్ చేసుకోవడానికి గ్రిల్ మెషిన్, బయట కుక్ చేసుకొని పార్టీస్ ఏమైనా అయితే ఫ్రైడే షబాత్ పార్టీస్. పైన లైట్ డ్రిప్ చూడండి వర్షం పడినా కూడా ఎలక్ట్రిక్యూట్ అవ్వకుండా ఈ పెద్ద టేబుల్ బయట. ఆయన కాఫీ చేసాడు నా కోసం. పుట్ ఇట్ హియర్ ప్లీజ్. సో కాఫీ టైం. మ్యాన్ యూ సచ్ అ ఫ్యాబ్ హౌస్. వెరీ వెరీ బ్యూటిఫుల్. చూడండి ఇది టీవీ ఏరియా. ఇదంతా యాంటిక్ స్టైల్, పాత గ్రామఫోన్. తర్వాత ఈ పైన వెళ్ళడానికి మెట్లు, బెడ్రూమ్స్. సో డైనింగ్ ఏరియా. Would you like a muffin? No muffin. You sure? Yeah, very sure. Mama prepares. No, I don't eat. So ఇది ఇంకో లివింగ్ రూమ్ బేసిక్గా. సో యూ హ్యావ్ 2 లివింగ్ రూమ్స్. These are the children's rooms. సో ఇది ఇక్కడ ఒక లివింగ్ రూమ్. తర్వాత పిల్లలు కిడ్స్ రూమ్స్, బెడ్రూమ్స్ అన్నీ. ఇక్కడ ఒక టీవీ ఉంది, టాయిలెట్. Yeah, I'll show you this is the children's room. సో చూడండి ఇక్కడ ఇంకో లివింగ్ ఏరియా. Children's rooms. ఇక్కడ టీవీ. సో నీట్ అండ్ క్లీన్. ఇది ఒక బెడ్రూము, And this is where I work. This is my study. బాత్రూమ్. దిస్ ఇస్ స్టడీ రూమ్. It's kind of it's under construction. Yeah. But it's always under construction. నైస్. అండ్ దెన్ యూ హ్యావ్ ఇండోర్ అవుట్డోర్. Yeah. సో ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ నేచర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక స్టూడియో అయింది. This is like the new kibbutz. You see what I mean? It's like the old kibbutz and the new kibbutz. Yeah. The new kibbutz is So modern. It's like privatized. Yeah. But it's still special. You see, I live kibbutz, Yeah. but I still have privacy. ఇండియా. Yes. సో చూడండి ఇక్కడ ఇండియా వరల్డ్ మ్యాప్లో ఇండియా ఎలా ఉంటుందో. ఇది ఇండియన్ వరల్డ్ మ్యాప్. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ లవ్ ఇట్. Let's drink coffee. You still have to Yes, see yes. one more place. Yes. Let's drink Still coffee. one more place I have to take you to. Yes. సో కాఫీ టైం ఇలా దీంట్లో. సో వీళ్ళ ఇంట్లో అన్ని యాంటీక్స్ మాట. చూడండి ఈ ఓల్డ్. హౌ ఓల్డ్ ఇస్ దిస్? డూ యు నో? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. టైప్ రైటర్. Yeah, this one. It's important for me to say. Are we on video?
Yeah. This typewriter is it's connected to Wi-Fi. in the house, okay. Yeah. He's joking. And here's another one. అనదర్ టైప్ రైటర్ అన్ని యాంటీక్ మాట, పురాతన వస్తువులు కలెక్ట్ చేస్తారు. ఆ డిస్ప్లే కూడా చూడండి ఎంత బాగుందో. యా చూడండి, అందులో మళ్ళీ కరెక్ట్గా దుంపలు కూడా పెట్టారు. అంటే అథెంటిసిటీ, ఈ వెయిట్లు చూడండి, అసలు చాలా నచ్చింది. నేను కూడా ఇలాగా యాంటిక్స్ కలెక్ట్ చేయడం మొదలెట్టాలి. సో ప్రతి మూల, ప్రతి అడుగున ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఈ పాతవన్నీను నీడింగ్ చపాతీ పిండివి ఇవి. అసలు ఇది చూడండి అంతా యాంటిక్స్. Man, I'm totally in love with this place, to be honest. Beautiful. And this is the lady of the house. Thank you so much for giving me a tour of your house. Welcome, Ravi. Yeah, thank you. Welcome all of Ravi's subscribers Yeah. and friends. And next time I come to Israel, I'm going to come to the kibbutz and stay here one day. And stay here. Yes. You're welcome. Yes. We have many rooms. You Yes. can stay here. Thank you so much. The best experience in Israel is the last day, today. I appreciate it. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఇది ఇల్లు మెయిన్ ఎంట్రన్స్. ఓకే, బయట నుంచి చూడండి ఎంత సింపుల్గా ఉందో. పైన నుంచి షో హంగామా అన్నీ ఉండవు కిబూజ్లో, కానీ లోపలికి వెళ్ళాక ఆ బ్యూటీ మీకు తెలుస్తుంది. ఇది ఆ పక్క ఇల్లు, వాళ్ళ వీధి. సో ఇక్కడ 4-5 ఇల్లు ఉన్నాయి. ఇది చూడండి అంత కిబూజ్లో ఎంత పచ్చగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక ఇల్లు, మెయిన్ రోడ్డు, అందరూ కిబూజ్లోని ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆల్రెడీ చూశారు. కమ్యూనిటీ లాగా అందరూ కలిసిమెలిసి కమ్యూనల్ కిచెన్ అంతా ఉంటుంది. ఇది చూడండి, దీన్ని కిబూజ్ అంటారు. ఇది గ్రూప్ లివింగ్ మాట. సో ఒక చిన్న పల్లెటూరు, ఒక చిన్న కమ్యూనిటీ అనుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఆ కిబూజ్ మీద వీడియో దీని ముందర పెడతానో తర్వాత పెడతానో నాకు తెలియదు, కాబట్టి ఏ ఆర్డర్లో వస్తుందో తెలియదు, కాబట్టి కిబూజ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మీరు కిబూజ్ ఆల్రెడీ పెట్టుకుంటే రిపిటేషన్ అవుతుంది అది. సో వి రెడీ టు గో. We're ready to go. Okay. One more stop before we go. ఓకే, One కిబూజ్లో more ఇంకో stop. ఏరియాకి వచ్చాం. చూడండి, ఇవి కొంచెం పెద్ద ఇల్లు. చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్. And we're going to turn here. హియర్ దిస్ హౌస్. సో ఓకే, ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు. Hey, I want you to meet a very special person. Really? Okay, come with me. I want you to be a very special person. లెట్స్ గో. This is my dear friend. హలో. Hello. హాయ్. Nice meeting you. సేమ్ హియర్. Yeah, This is welcome. Gadi Altman. గాది ఆల్తమాన్. He is one of the best musicians I know. వావ్. Singer. He performs in many groups, and also I am lucky to have him together with me in the Wandering Israeli. נכון, We perform very- together, and we also perform sometimes when groups come to Kibbutz. the kibbutz. Yes. Then we perform. We not only do this whole kibbutz tour, we do a performance of the Wandering Israeli. Awesome. And Gadi is, by chance, he's here today because he's a very busy musician. Lucky us. Yeah. We get to meet Thank Gadi. you. Very nice So meeting you. So nice to see you guys. Smells like fresh laundry because of that. Yes. Smells good. Come, have a seat. సో ఇది చూడండి, ఈయన ఇల్లు, ఈయన బ్యాక్ యార్డ్ ఇది. అక్కడ వాషింగ్ మిషన్ అవి ఉన్నాయి. ఈయన మ్యూజిషియన్, ఇక్కడ కిబూజ్లో ఉంటారు. సో ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు. మ్యాన్, ఇట్స్ సో కూల్, ఇట్స్ సో నైస్ హియర్. Nice. Do you love India? Very much. Unfortunately, I didn't have a chance to go to India. You should visit soon. I have to do it. ఓకే, సో గాదిని ఇండియా ఇష్టమా అంటే ఆయన ఏంటి చూడండి, ఆయన సితార్ ప్లే చేస్తాడంట. సితార్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కాదు, మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. సో సితార్ తీసుకొచ్చాడు, ఇప్పుడు మన కోసం సితార్ ప్లే చేస్తాడు. అది ఇజ్రాయలీ ఇండియన్ కనెక్షన్స్. ఇజ్రాయలీస్ లవ్ ఇండియా, ఇండియన్స్ లవ్ ఇజ్రాయల్. I have to go. I didn't have the chance because after the army, I was too busy working with my group playing music. I see. So I didn't have the chance to go, but I will make it. Please, man, please. Sure. And then now that you have the sitar connection, you definitely have to go. I have to do it. I have to go to Varanasi Varanasi. and to take some classes. Yeah. And I was very Wow, man, I have goosebumps already. was Just looking very at the sitar. into Indian music. చూడండి, ఆయన ఇండియా ఇష్టమా అంటే సితార్ తెచ్చి ప్లే చేస్తున్నాడు ఇజ్రాయలీ. First of all, we need to see how he's feeling. Oh. He's feeling okay today. Oh my God. India, you ready to listen to some Israelis playing sitar? Yeah, Israeli. All right, check it out. I have to record one like this. No problem. Okay.
సితార్లో మన హిందుస్థానీ ఇండియన్ రాగాస్ ప్లే చేస్తుంటే ఆ తీగ తెగిపోయింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాడుతున్నాడంట. సో ఏం చేశారంటే ఇప్పుడు గిటార్లోని ఇండియన్ రాగాస్ ప్లే చేస్తున్నాడు. సో చూడండి, ఇజ్రాయలీస్ అందరూ ఆర్మీలో డిప్లాయ్మెంట్ అయిపోయాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంపల్సరీ ఆర్మీ అయ్యాక సౌత్ అమెరికా కానీ ఇండియా కానీ వెళ్తారన్నమాట. సో ఇండియా అంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఇండియన్స్కి కూడా ఇజ్రాయెల్ అంటే చాలా ఇష్టం, మనకు తెలిసిందే. సో ఇది రాగా ప్లే చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను కిబ్బూజ్ మొత్తం టూర్ ఈ ప్రీవియస్ ఎపిసోడ్లో చేశాను, అది ఇంకా మీరు చూడనట్టయితే ఆ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. తర్వాత మీకు నిన్న కిబ్బూజ్ టూర్లో చెప్పాం కదా, మన వాండరింగ్ ఇజ్రాయలీ ఇలాద్ ఆయన పర్ఫార్మెన్స్ పెడతాను ఎండ్లో, అది కూడా పెడతాను. ఓకే, ఇప్పుడు గాదితోని అమేజింగ్ టైం అయితే అయిపోయింది. సో ఇది ఇంతకుముందు పాత కిబ్బూజ్, అందరూ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలాంటి క్వార్టర్స్ కట్టేవారు. సో అందరూ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, స్వీపర్ అయినా, క్లీనర్ అయినా అందరికీ ఒకలాంటి ఇల్లు వచ్చేది. సో అందులో భాష కాదు, లెవెల్, ఎకనామిక్ లెవెల్, స్టేటస్ లెవెల్ లేదు. సో ఇలా ఉండేది. అది ముందు కమ్యూనల్ కిబ్బూజ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రైవేట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా. సో ఇది శాంపుల్ ఇల్లు అవన్నీ. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూపిస్తా. కెన్ వి గో డౌన్ ఆర్ నో? ఓకే. సో బాంబ్ షెల్టర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే గాజా నుంచి కానీ, పలస్టీన్ కానీ మిజైల్స్ రాగానే సైరన్, యూ గెట్ సైరన్స్ రైట్? సో సైరన్స్ వచ్చేస్తాయి, మిజైల్స్ వచ్చేస్తున్నాయి అనగానే అందరికి టైం ఉంటుంది. ఇది బాంబ్ షెల్టర్. ఈ బాంబ్ షెల్టర్లో దీని కిందకి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ ఇన్ సైడ్? ఫుడ్? No. Probably, I don't know if it's in use even. I don't know what the, okay. It's for the scouts. I see. సో ఇది బాంబ్ షెల్టర్. వచ్చినప్పుడు అందరూ మొత్తం కిబ్బూజ్ వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోతారు. కింద ఒక అండర్ గ్రౌండ్ బంకర్లో ఉంటుంది. అడిగాని చూపించగలరా అని, చూపించలేరు అన్నారు. సో మీరు ఇజ్రాయెల్లో బాంబ్ షెల్టర్ కూడా చూసేయచ్చు. ఇంతకు ముందు పోస్ట్ చేసిన కిబ్బూజ్ వ్లాగ్లో ఆల్రెడీ మన బంకర్లోకి వెళ్ళి చూసాం. ఈ బంకర్లోనే ఈయన ఇలాద్, తర్వాత వీళ్ళిద్దరు మ్యూజిషియన్స్, ఒక పర్కషనిస్ట్, ఒక ఆయనేమో సితార్ గిటార్ కదా. వీళ్ళు చిన్న షోస్ యాక్చువల్లీ ప్రపంచం అంతా చేస్తారు. నా కోసం ఒక 2 నిమిషాల శాంపుల్ ఇక్కడ చేశాడు, అదేమో మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఇది ఓన్లీ 2 minute షో, మీరు చూడండి, నచ్చిందో లేదో చెప్పండి. ఇది లాస్ట్ క్లిప్ ఈ వీడియోకి. The Cliff Hostel, and I took a room, and very quickly I got into a daily routine. Every day I would wake up early, go out onto the balcony right above the main street, sometimes smoke a shisha pipe, drink a shot of Turkish coffee, and then I would memorize the words that I had written the day before from the street. I'd written onto my cue cards, and I'd memorize them, and there were words like Zaki, which means delicious, El Dunya, the world, Salamu Alaikum, Wa Alaikum Assalam. And then I would go down to the main street. Women covered in burqas, men in suits, women in suits, men in traditional galaberos, transistor radios playing the classic Arab singers, Kulthum, Farid al-Atrash, Abd al-Halim Hafiz, Fairuz, and taxis, cars honking their horns incessantly. Newspaper, book, magazine stalls, Alam al-Arabi, al-Dustur, Najib Mahfoud, Tawfiq Awad, Ghalib Khalasi. And I cut the corner to a side alley. Right there in front of me was a tower of baklava, dripping with honey. And next to it, a spice shop with jute sacks arranged in perfect rows and colorful dunes of paprika, white pepper, black pepper, cardamom. And if you want to see the rest of the show, you're welcome to. Wow, man, this is impressive. Yeah. Now I want We have a lot of. Wow, this is amazing. Kibbutz, huh? Wow, you're so talented, all 3 of you. Amazing. just a little piece of సో ఇది గైస్ మన ఇజ్రాయలీ హోమ్ టూర్. నేనైతే అసలు మాటలు లేవు, గూస్ బంప్స్ మూమెంట్లో ఉన్నాను. చాలా 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 నచ్చింది ఎక్స్పీరియన్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోదాం. సో మీరు ఇంకా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏ నిమిషం ఏ దేశంలో ఉంటానో, ఎప్పుడు ఏ దేశంలో ఉంటానో నాకు తెలియదు. అలా మీకు సర్ప్రైజ్లు వస్తూనే ఉంటాయి. ఏ దేశం మీకు ఎప్పుడు చూస్తానో తెలియదు, కానీ ప్రపంచంలో అన్ని దేశాలు మీకు చూపిస్తాను నా వీలు బట్టి. నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు, నేను పార్ట్ టైం ట్రావెలర్. సో నేను ఎన్నో హోమ్ వ్లాగ్స్ చేస్తాను ట్రావెల్ చేయనప్పుడు, కానీ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.